ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొంగలను కూడా మేము ఎండగడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. కాకపోతే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మా బుట్టలోకి ఇంకా రాలేదు, మా ఆలోచన విధానం రాలేదు. రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన నేను రాజకీయ వినండి, నేను రాజకీయాలు లేదని కాదు, తెలంగాణ మాట్లాడితేనే రాజకీయం అండి. నాదేమన్నా తుపాకుల కుటుంబం కాదు, మాది ఎలక్టోరల్ కుటుంబమే కదా. ఉన్నదానంటే బరాబర్ రేపు అవసరం వస్తే నా జనం, నా తెలంగాణ విముక్తి కోసం ఇటువంటి మంచోళ్ళు చేసేదంటే మా బుట్టలు సైలెంట్ ఉంటుంటుంది. లేరు కాబట్టి తెలంగాణ, నేను కాదు, యావత్ తెలంగాణలో యువతరం మొత్తం ఈ లైన్ లో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎలక్టోరల్ పాలిటిక్స్ సైడ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని పార్టీలలో ఈ ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల చేతులలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళకు బానిసలే కింద ఉన్నారు కాబట్టి ఇలా స్వేచ్ఛగా ఆలోచించే యువతరం బయటికి రావాలి. నక్సలైట్లు అనేటోళ్ళు కూడా ఇలా సరెండర్ అయిన నక్సలైట్లు కూడా తుపాకులు వదిలేసి ఓట్ల సైడ్ వచ్చిన వాళ్ళని కూడా మేమందరం కలుపుకపోయే ఆలోచన మాకున్నది. బరాబర్ చేస్తాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అనివార్యం. అది యువతరం నాయకత్వంతో జరగాల్సిన అవసరం ఉన్నది. గుండె నిండా తెలంగాణ వాదాన్ని, అమరుల ఆలోచనలు, అమరులు చనిపోయేటప్పుడు ఏవైతే వాళ్ళ ఆశయాలు పెట్టుకున్నారో వాళ్ళను గుండె నిండా పెట్టుకున్నటువంటి వాళ్ళు రాజకీయ క్షేత్రంలోకి రావాలి. అటువంటి వాళ్ళని మేము తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. బరాబర్ ఆ లైన్ లో మేము పోతాము. పార్టీలకు జెండాలు మోసే జీతగాన్లు కాదు, ప్రజా గుండె సవ్వడుల ప్రతిరూపాలు కావాలి, అమరుల ప్రతిరూపాలు కావాలనే నినాదం మాకున్నది.